మా మొత్తం ప్రాజెక్టు 90 టీఎంసీలు, కానీ ఆ 45 టీఎంసీ కొద్దిగా ఇంకా లేట్ అయితే ఈ 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మై ఇరిగేషన్ వెంటనే ఉపయోగించుకుంటాం, దీనికి అనుమతి అని చెప్పి మేము రాస్తే ఈ లెటర్ తీసుకుపోయి, ఆ లెటర్ అయితే ఇంగ్లీష్ ఉంది, నేనైతే రాసిన విషయం ఇది 90 టీఎంసీ మొత్తం ఇవ్వాలి, ఆ 45 ఏమైనా డిలే అయ్యేటట్టే ఈ 45 అయినా ఇమీడియట్గా ఇవ్వండి చెప్పి ఇనిషియల్ ఫేజ్ అని చెప్పినాం. దానికి తీసుకుపోయి ఆ లెటర్ చూపెట్టి రోజు మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తుండ్రు, మేము 90 అనుకున్నాం, వీళ్ళు 40 అంటున్నారు. వాళ్ళు ఏ జియో అయితే తీసిండ్రో, పాలమూరు రంగారెడ్డికి వాటర్ సోర్సు ఏ జియో అయితే తీసిండ్రో, 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మై ఇరిగేషన్, 45 టీఎంసీ గోదావరి వాటర్ డైవర్షన్, దాని ప్రకారమే పోతున్నాము. మేము కూడా అన్ని అనుమతులు సాధించి 90 టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి స్థాయిలో ఈ టైంలో పూర్తి చేస్తామని చెప్పి మేము జిల్లా ప్రజలకి మాటిస్తున్నాం. తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం, ఈ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేయడం కాక మరి 1,83,000 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ కూడా కొత్త ప్రాజెక్టు మరి మొదలుపెట్టి పూర్తి చేయలే, కట్టిన ఒక ప్రాజెక్టు కూలిపోయింది, మరి ఎక్కడ కూడా ఆయకట్టు ఇవ్వలే. వాళ్ళు ఏదో ఒక ఫాల్స్ నెరేటివ్, ఒక బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాము. కృష్ణా బేసిన్లో పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, కొడంగల్, నారాయణపేట్, ఎస్ఎల్బిసి టనల్, డిండి, కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా హైయెస్ట్ ప్రయారిటీతో మా ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పి నేను మరోమారు మాటిస్తాం. ముందుకు పోతాం, ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, కృష్ణా జలాల కోసం మన హక్కు కోసం మనం పోరాడతాం, కృష్ణా బేసిన్ రైతులకి మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది మనం చేస్తూ ముగించుకుంటున్నాను.